నేటి ఉదయకాలపు దేవుని కృపావార్తా సందేశము 51వ కీర్తన 7వ మాట ద్వారా తెలియపరచబడుతూ ఉన్నది. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటేనూ నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఆరాధించు దేవుడు, నీవు పూజించు దేవుడు, నువ్వు ఎరిగి ఉన్న దేవుడు నీ జీవితంలో ఏం చేయగలడు? నిన్ను పవిత్రునిగా చేయగలడు. ఈ భూమి మీద ఎన్ని దాన ధర్మాలు, ఎన్ని పుణ్యకార్యాలు చేస్తే పాపం పోతుంది? ఎన్ని పుణ్యనదుల్లో స్నానం చేస్తే నీ ఆత్మ కడగబడుతుంది? అసాధ్యం కదా. జ్ఞానం కలిగి ఆలోచించు. నీ శరీరాన్ని నీటిలో ముంచగలవే గాని నీ ఆత్మను, నీ తలంపులను, నీ హృదయాన్ని ఏ నీరు శుభ్రపరచగలదు? యేసు రక్తము మాత్రమే నిన్ను కడగగలదు, నిన్ను పరిశుద్ధపరచగలదు, నిన్ను పవిత్రపరచగలదు. అందుకే యేసు నీటి ద్వారా నీకు రక్షణనిచ్చాడు, రక్తము ద్వారా నిన్ను పవిత్రపరిచాడు. నీవు నీటి మూలముగా కడగబడిన అనుభవంలో నుంచి రక్తములో కడగబడిన అనుభవంలోనికి రావడానికి మార్గాన్ని సరళం చేశాడు. యేసు ప్రభువు ద్వారా ఈ పవిత్రత అనేది సంపూర్ణమవుతుంది. యేసు ప్రభువు ద్వారా సమస్తము పరిహరించబడుతుంది. యేసు ప్రభువు ద్వారా దేవుని శుద్ధత నీవు సంపాదించుకోగలుగుతావు. అట్టి భాగ్యం పొందుట కోసం ప్రార్థన చేయి. ఎప్పుడు ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, శ్రమలు వీటిని బట్టే దేవుణ్ణి అడగకు. మొదట నిన్ను నువ్వు దేవునికి అంగీకారంగా ఉంచుకోవటానికి, దేవునికి ఇష్టంగా ఉన్నావో లేదో గమనించుకోవటానికి, దేవునితో ఏకమై ఉన్నావో లేదో గమనించుకోవటానికి నీ ప్రార్థన అనే ఆయుధాన్ని ఉపయోగించు. నీ భక్తి అనే ఆయుధాన్ని ఉపయోగించి దేవుని సన్నిధిలో నేను నీకు అంగీకారం అయితే మిగిలినవన్నీ నువ్వే చూసుకుంటావు ప్రభువా అనే విశ్వాసంతో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయి. మొదట నువ్వు దేవుని సన్నిధిలో ఆయన కోరుకున్న స్థితిని పొందటానికి ప్రయాసపడు, ప్రార్థన చేయి. ఫలితం వచ్చే వరకు విడిచిపెట్టకు. దేవుడు అప్పుడు నువ్వు కోరుకున్న వాటినే కాదు, నువ్వు ఊహించలేని వాటిని కూడా నీ జీవితంలో అనుమతించి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చగలడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడైన తండ్రి, నీ శక్తి చేత, నీ ఆత్మచేత, నీ ప్రభావం చేత నీ పిల్లలను పరిశుద్ధపరిచి, పరిహరించి, పవిత్రపరిచి, నూతన సృష్టిగా, నూతనాత్మతో, నూతన ఆశీర్వాదాలతో దీవించుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి నీ పిల్లలను అప్పగించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవాది దేవుని మహాకృప ప్రతి కుటుంబానికి తోడై ఉండి ఆశీర్వదించి, దీవించి, ఫలింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.